ఈ విషయం మీకు తెలుసా? మీ ఇంట్లో కూడా ఇన్వర్టర్ బ్యాటరీలో ఇలా గేజెస్ ఉంటాయి కదా! గేజెస్‌లో డిస్టిల్ వాటర్ ఉన్నా కూడా బ్యాటరీలో ఇలా గేజెస్ డౌన్‌గా అయిపోతుంటాయి. దీన్ని ఏం చేసుకోవాలంటే సింపుల్‌గా గేజెస్ మార్చాల్సిన అవసరం లేదు. ఈ గేజ్ తీసుకొని ఫస్ట్ బయటికి ఇలా యాక్చువల్‌గా ఫుల్‌గా అయితే ఉంది కదా! దీంట్లో చూపించట్లేదు. సో, ఇది బయటికి తీసుకోవాలి గేజ్ బయటికి. తీసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ కింద ఉంది కదా! దాంట్లో యాసిడు డిప్ అయ్యి అంటే లోపలికి ఉండి ఇలా లోపల ఉండిపోయింది యాసిడు. చేరిపోయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేసేయాలనమాట. ఇది యాసిడ్ కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోవాలి వేస్ట్ క్లాత్. వేస్ట్ క్లాత్‌లోకి దాన్ని పెట్టిన తర్వాత ఓపెన్ చేయాలా. అంతకుముందు ఓపెన్ చేసినప్పుడు బై మిస్టేక్‌గా అది జారి ఎక్కడైనా పడితే కూడా యాసిడ్ కాబట్టి కంట్లో, చేతుల మీద పడితే ఇరిటేషన్ వస్తుంది. కంట్లో అయితే కంటి చూపు పోయే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకోసం కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా క్లాత్‌లో పెట్టుకొని ఓపెన్ చేయండి. సింపుల్‌గా ఇలా టోటల్‌గా క్లాత్‌లో కవర్ అయిపోవాలది. అయిపోయిన తర్వాత ఇలా టోటల్‌గా కవర్ అయిపోయిన తర్వాతే ఇలా ఓపెన్ చేయండి. దాంట్లో ఉండే యాసిడ్ అక్కడే పడిపోతుంది క్లాత్‌లోకే. సింపుల్‌గా ఎలా వస్తుందంటే ఇలా యాసిడ్ వస్తుంది దాంట్లో నుంచి. ఇది నీళ్ళు కాదు యాసిడ్ కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. ఇది టోటల్‌గా ఇలా వాష్ చేసి క్లోజ్ చేసేయండి. అంటే క్లీన్‌గా తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది యాసిడ్ దీంట్లో లోపల కూడా. క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత యాజ్ టీజ్‌గా బిగించేసి మళ్ళీ యాజ్ టీజ్‌గా ఫిట్ చేసేస్తే సరిపోతుంది. కొత్త గేజ్ కొనాల్సిన అవసరం లేదు. దీనితోనే సరిపోతుంది. ఇన్‌కేస్ అట్లా కూడా కాకుండా విరిగిపోయి ఉండడమో లేకపోతే హోల్‌లో పడిపోయి ఉంటే కొత్తది వేసుకోవాలి.